దివ్య తనుజ మధ్యలో చాలా పెద్ద ఫైట్ అయింది. ఒకరినొకరు కించపరుచుకునే విధంగా కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. నాగార్జున గారు ఏ విధంగా అడ్రస్ చేస్తారో అని చెప్పి మనం ఎదురు చూసాం. కానీ దాన్ని డీటెయిల్డ్ గా అడ్రస్ చేయకుండా నాగార్జున గారు సేఫ్ గేమ్ ఆడారా అంటే ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడారు. బట్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎలిమినేషన్. సాటర్డే షూట్ అయ్యే టైంకి దివ్యాని ఎలిమినేట్ చేయొద్దు అన్న ప్లాన్ బిగ్ బాస్ టీం ఇంకా అనుకోలేదు. సో దివ్య ఎలాగో ఎలిమినేట్ అవుతుంది కదా అని చెప్పి ఇష్యూని అంత డీప్ గా టచ్ చేయలేదు. ఏంటంటే ఎపిసోడ్ లెంత్. కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి టాప్ ఫైవ్ పెట్టాలి, వాళ్ళకి ఖచ్చితంగా కొంత టైం ఇవ్వాలి. వాళ్ళకి టైం ఇవ్వకుండా ఇక్కడ జరిగిన కెప్టెన్సీ టాస్క్ ని వీళ్ళ గొడవని అడ్రస్ చేస్తా ఉంటే అనేది ఎక్కడ అయిపోతుంది కాబట్టి దీన్ని డీప్ గా టచ్ చేయలేదు. అలాగే మీరు ఇంకొక విషయం గమనిస్తే తనుజకి కొద్దిగా సీరియస్ గా చెప్పారు. ఎందుకంటే తనుజ విన్నింగ్ రేస్ లో ఉంది. ముందుకెళ్లే కొద్ది వాంటెడ్ గా ఇలాంటి గొడవలు ఇంకా జరుగుతాయి. దానికి ట్రిగ్గర్ అయితే గనక ఖచ్చితంగా తన రేస్ నుంచి అవుట్ అయిపోద్ది. నాగార్జున గారు ఆ తాళానికి పడిపోతావు అన్న మాటను వాడారు. ఇక ఎపిసోడ్ లో హైలైట్ అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ లక్ష్మణరావు గారు ఆయన చెప్పిన కొన్ని మాటలు ట్రూలీ ఇన్స్పిరేషనల్ గా అనిపించినాయి. మనం గెలవడానికి ఒకరిని తీయాల్సిన అవసరం లేదు, తప్పు కాదు గెలాల్సింది ప్రజల్ని, అది గెలిస్తే చాలు అని ఆయన అనుభవాలతో చెప్పిన మాటలు నిజంగా ఇన్స్పిరేషనల్ గా అనిపించినాయి. ఇది కాకుండా ఇంక ఎపిసోడ్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ ఇంకో బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.